వెల్కమ్ టు సత్య న్యూస్. నేను రమ్య. ముందుగా హెడ్లైన్స్. ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి నివాళులర్పించిన ప్రభుత్వ ఎమ్మెల్యే బీల ఐలయ్య. నాంపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో చౌటుప్పల్లో యూనాని వృద్ధాప్య వైద్య శిబిరం. మదిగూడ మండల పరిధిలోని దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పేరెంట్స్ మీటింగ్. మనిషి జీవన విధానం ప్రకృతితోనే ముడిపడి ఉంటున్న గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు. మాదక ద్రవ్యాలకు విద్యార్థులు, యువత దూరంగా ఉండాలని సూచించిన సిఐ నవీన్. ఆలేరు మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు హాజరవుతారని తెలిపిన ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య. టౌన్ లెవెల్ ఫెడరేషన్ అధ్యక్షురాలు వెన్న కవిత ప్రియదర్శిని, సంఘ సభ్యురాలు భాగ్యమ్మలపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్న రిసోర్స్ పర్సన్ జిల్లా అధ్యక్షురాలు అన్నపర్తి రాణి. బీసీ మహిళలకు చట్టసభల్లోకి రాజకీయ రిజర్వేషన్ కోసం ఉద్యమించాలన్న ప్రముఖ లాయర్ గాయత్రి. ఆలేరు పట్టణ కేంద్రంలో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు. ఘనంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు. రఘునాథపురంలో ఘనంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు. రైతులకు సేంద్రియ జీవన ఎరువు వాడటం వల్ల పెట్టుబడి తగ్గించుకోవచ్చన్న వినూత్న అగ్రోటెక్ ఎల్ఎల్పి మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కిరణ్ కుమార్. పార్టీ గుర్తించి పదవి ఇచ్చినందుకు కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్న జిల్లా అధ్యక్షులు దురుకు లక్ష్మీనారాయణ. ప్రతి నెల బిడ్డే బరువును చూసుకొని పిల్లలకు విటమిన్ కలిగి ఉన్న కాల్షియం, ఐరన్ లాంటి ఆహార పదార్థాలను పిల్లలకు అందించాలన్న ఐసిడిఎస్ సిడిపిఓ జోష్న. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం రోజున స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీల ఐలయ్య ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం రోజున స్వర్గీయ కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ ఎమ్మెల్యే బీల ఐలయ్య ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక వైఎస్ఎన్ఆర్ గార్డెన్లో ఎమ్మెల్యే చేనేత జౌళి శాఖ నేతన్నలకు చేయూత పథకం చెక్కులను, గ్యాస్ సబ్సిడీ పథకం పత్రాలను, అలాగే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత శారాజ్పేట లక్ష్మి, ఆలేరు నలుగురు, మురిగాడి పద్మ, ఉమా గోపరాజ్, ఆలేరు పేరపు లలిత, సౌందర్య, శ్రీనివాస, యశోద. ఆలయం అయిపోయింది. గుంటూరు పద్మ, వాళ్ళు ఏదు నర్సమ్మ, పుల్లగూడెం లబ్బుదారు దాసరి వేందన, ఎందుకంటే మళ్ళీ పంచాయతీ గుంటూరు మొలనుకొండ చామంతి.
ఆశీర్వాదంతో వచ్చినటువంటి ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ ప్రజల ఆశీర్వాదంతో ఏదైతే తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలో 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఒక్కొక్కటిగా తెలంగాణలో అభివృద్ధిలో దూసుకుపోతున్న తరుణంలో ఆలేరు నియోజకవర్గంలో నిన్న 4 మండలాలు, ఈరోజు 4 మండలాలు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, అదేవిధంగా కొండ లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా నేతన్నలకు ఒక వరంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో సుమారు 290 కోట్లు నేతన్నలకు అందించడం జరిగింది. అందులో యాదాద్రి భువనగిరి జిల్లాకు 101 కోట్ల రూపాయలు రావడం జరిగింది. అందులో ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గానికి 18,60,00,000 ఇచ్చినందుకు మా గౌరవ ముఖ్యమంత్రికి, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారికి, మా జిల్లా మంత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. నేతన్నలు ఎన్నో రోజుల నుంచి చూస్తున్నటువంటి త్రెట్టు ద్వారా వచ్చినటువంటి సబ్సిడీ కానీ, అదేవిధంగా తెలంగాణలో రైతాంగానికి ఏ విధంగా రుణమాఫీ చేసినామో నేతన్నలకు కూడా హ్యాండ్లూమ్ లోపం కూడా మాఫీ చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చెప్పినందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, కొండ లక్ష్మణ్ బాపూజీ గారు 1969 ఉద్యమంలో పోరాడినటువంటి వీరుడు, అదేవిధంగా మంత్రి పదవిని తృణాపాయంగా పక్కన పెట్టినటువంటి కొండ లక్ష్మణ్ బాపూజీ గారు నిజంగా కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర ఇలా తెలంగాణ సిద్ధించిందంటే అలాంటి మహనీయుల త్యాగ ఫలితము ఇలా తెలంగాణ తల్లి సోనియమ్మ ఇచ్చింది. కాబట్టి ఏదైతే ప్రజాపాలన వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి, మంత్రివర్యులు, మా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలంతా కూడా అహర్నిశలు గత ముఖ్యమంత్రి చేసినటువంటి అప్పులకు వడ్డీలు కట్టుకుంటా ఒకవైపు సంక్షేమం, ఒకవైపు అభివృద్ధి, ఏదైతే తల్లి సోనియమ్మ ఇచ్చినటువంటి అభయహస్తం 6 గ్యారెంటీలు ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. కాబట్టి ఆలేరు నియోజకవర్గంలో ఏదైతే బెనిఫిషియర్ ఉండో వాళ్ళ ఇంటికే నేరుగా పథకాలు అందాలనే ఉద్దేశంతో ఎక్కడ కూడా మధ్యవర్తిత్వం లేకుండా, కమిషన్లు లేకుండా నేరుగా సంక్షేమ పథకాలు వాళ్ళ ఇళ్లకు పోవాలని చెప్పి నిన్న 4 మండలాలు, ఇవాళ 4 మండలాలు వాళ్ళందరినీ ఒకతన గుమ్ముడిపి వాళ్ళకి భోజన సౌకర్యం, ట్రాన్స్పోర్ట్ సౌకర్యం ఏర్పాటు చేసి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన రైతులకు పెద్దపీట వేసి, నేతన్నలకు పెద్దపీట వేసి సంక్షేమాలు అమలు చేస్తున్నటువంటి తీరు, ముఖ్యంగా హైడ్రా వల్ల కూడా ఎవరు కూడా ప్రభుత్వ భూములు కానీ, సీలింగ్ భూములు కానీ, చెరువు చిక్కాలు కానీ ఆక్రమించుకుంటా అక్రమార్కుల గుండెల్లో రైలు పరిగెడుతున్న తరుణంలో హైడ్రా మంచిగా సమర్థంగా పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ ఆలేరు ప్రాంతంలో కూడా ప్రభుత్వ భూములే కానీ, చెరువు చిక్కాలే కానీ, సీలింగ్ భూములు ఎవరు కూడా ఆక్రమించుకున్నా తప్పకుండా వాళ్ళకు శిక్షార్హులు అవుతారని చెప్పి తెలియజేస్తూ ఇవాళ మా జిల్లా నాయకత్వం, మండల నాయకత్వం అందరు కలిసి ఈ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, అదేవిధంగా మా నేతన్నలకు కూడా చెక్కులు అందజేయడం జరిగింది. దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా ఐసిడిఎస్ చింతపల్లి పరిధిలోని నాంపల్లి మండల కేంద్రంలో గల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో శనివారం నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ వైద్యులు డాక్టర్ ఉన్నిసా బేగం ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేశారు. అనంతరం వారు మాట్లాడారు. పోషణ మాస కార్యక్రమంలో భాగంగా ఐసిడిఎస్ చింతపల్లి పరిధిలోని నాంపల్లి మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో శనివారం నాంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ ఆఫీసర్ వైద్యులు డాక్టర్ ఉన్సా బేగం ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపును ఏర్పాటు చేసి పాఠశాల విద్యార్థులకు హెచ్బి పరీక్షలు నిర్వహించి వారికి ఆరోగ్య సమతుల్యతను పెంపొందించుకోవడానికి విద్యార్థులకు బలమైన ఆహారం అవసరమని తెలిపారు. కిషోర బాలికలకు పౌష్టికాహార ప్రాముఖ్యత మరియు పాటించవలసిన పరిశుభ్రతల గురించి తెలియజేశారు. అదేవిధంగా విద్యార్థినులు రక్తహీనత కారణంగా బలహీనంగా తయారవుతున్నారని, వారికి స్థానికంగా లభించే పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు వంటి వాటిని అందించి బలవర్ధకంగా తయారు చేయవలసిన అవసరం ఉందని కస్తూర్బా పాఠశాల స్పెషల్ ఆఫీసర్ విజయశ్రీకి సూచన చేశారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ పాఠశాల స్పెషల్ ఆఫీసర్ విజయశ్రీ, ఐసిడిఎస్ సూపర్వైజర్లు పి విజయలక్ష్మి, బి వసంత, ఏఎన్ఎం పుష్ప, అంగన్వాడీ టీచర్లు, ఆశా వర్కర్లు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో రామ్ తడాక్ యూత్ వినాయక మండపాల వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్
ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో రామ్ తడాక్ యూత్ వినాయక మండపాల వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారి ఆహ్వానం మేరకు గణనాథుల వద్దకు వచ్చిన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యను ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజల అనంతరం శాలువాతో సన్మానించి ప్రసాదాన్ని అందజేశారు. యాదగిరిగుట్టలో రామ్ శివాజీ యూత్ ఆధ్వర్యంలో గత 10 రోజులుగా పొద్దున సాయంత్రం భక్తి నిష్ఠలతోటి స్వామివారిని పూజించి ఆ స్వామివారి ఆశీర్వాదంతో శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీర్వాదంతో ఈ గుట్ట ఇంకా అభివృద్ధి చెందాలి. ఈ గుట్టను నమ్ముకొని ఎంతోమంది భక్తులు వస్తున్నారు. వాళ్ళ భక్తులకు సేవలు చేసుకుంటూ ఎన్నో వందల సంవత్సరాలుగా శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి పాదాల చెంతన ఆయన ఆశీర్వాదంతో ముఖ్యంగా రామ్ శివాజీ యూత్ నేను గత 4-5 సంవత్సరాలు చూస్తున్నా ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ 9 రోజులు నవరాత్రులు నిష్ఠతోటి శ్రీ విఘ్నేశ్వరుని పూజలు చేసి అవిఘ్నాలు తొలగాలి, అన్ని విజయాలు జరగాలి. యాదగిరికంటూ ఒక ప్రసిద్ధిగా ఉన్నటువంటి యాదగిరి క్షేత్రంలో అందరూ అభివృద్ధి చెందాలనే ఒక సంకల్పంతో
ఇంత పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా గణేష్ నిమజ్జనం చేస్తున్న మా సోదరులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ లక్ష్మీనరసింహ ఆశీస్సులతో పాటు ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సుల వల్ల ఈ ప్రాంతం మీ కుటుంబాలుగా దినదినాభివృద్ధిగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మంచి భక్తి శ్రద్ధలతోటి స్వామివారిని నిమజ్జనం చేస్తున్న మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ యువత పెద్ద ఎత్తున ఈ నిమజ్జనంలో పాల్గొని భక్తి శ్రద్ధలతోటి స్వామివారి నిమజ్జనం చేయాలని కోరుతూ ఇక్కడికి మీరు నిలిచినందుకు ప్రత్యేకంగా శ్రీరామ్ యూత్ వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళా సంవత్సరం పెద్ద ఎత్తున ఇంకా అవసరమైతే మన మంత్రి గారు తీసుకొని వచ్చి ఈ శ్రీరామ్ యూత్ ఆధ్వర్యంలో నిమజ్జనం రామ్ శివాజీ యూత్ ఆధ్వర్యంలో చేద్దాం. గుట్టలో మీ అందరినీ మీ రామ్ శివాజీ యూత్ ఆధ్వర్యం మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళు కూడా ఇంత గ్రాండ్గా చేసుకోవాలి. మన పండుగల కీర్తి మనం ఇంకా గణనీయంగా హిందూ సాంప్రదాయాన్ని రక్షించుకునే విధంగా వినాయక చవితి అంటే కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరం చేసుకునే పండుగ కాబట్టి ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదం వల్ల అన్ని పనులకు అవిఘ్నాలు కలగకుండా విజయాలు కలగాలని కోరుకుంటూ మీ అందరికీ మళ్ళొక్కసారి ఆ వినాయక చవితి శుభాకాంక్షలు నవరాత్రులు భక్తి శ్రద్ధలతో నిర్వహించిన మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా శనివారం నల్గొండ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక హైదరాబాద్ రోడ్లో గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి వారి ఆశయాలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా శనివారం నల్గొండ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక హైదరాబాద్ రోడ్లో గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి వారి ఆశయాలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు పొట్టబత్తుల సత్యనారాయణ, పద్మశాలి రాష్ట్ర నాయకులు రాపోలు దత్త గణేష్, చేనేత నాయకులు జిల్లా భిక్షం, మాజీ జిల్లా పద్మశాలి అధ్యక్షులు చిట్టిపోలు వెంకటపతి, ఎస్పీటీ మార్కెట్ అధ్యక్షులు మిర్యాల సోమయ్య, పీజేటీ మార్కెట్ అధ్యక్షులు మిర్యాల యాదగిరి, ప్రధాన కార్యదర్శి కర్ణాటి యాదగిరి, కార్యదర్శి రాపోలు సతీష్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశం, రాష్ట్ర చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు గంజి మురళి, కటకం శ్రీధర్, వనం శేఖర్, పసునూరి యోగానందం తదితరులు పాల్గొన్నారు. అంతే ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 12వ వర్ధంతి సందర్భంగా హైదరాబాదు నల్లగొండలోని పాలకేంద్రం వద్ద హైదరాబాదు రోడ్డులో కొండా లక్ష్మణ్ కూడలి యందు నల్లగొండ జిల్లా పద్మశాలి సంఘం స్థాపించిన కొండా లక్ష్మణ్ గారి కాంస్య విగ్రహం ముందు వారికి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా బాపూజీ గారిని ప్రతి ఒక్కరూ బీసీ బిడ్డ ప్రతి ఒక్కరు కూడా వారిని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ 3 ఉద్యమాలలో 4 ఉద్యమాలలో కూడా బాపూజీ గారు కొండా లక్ష్మణ్ బాపూజీ గారు పాత్ర ఎంతైనా ఉంది. చివరకు 1969లో తన మంత్రి పదం కూడా తెలంగాణ కోసం త్యాగం చేసిన మన ముద్దుబిడ్డ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణ కేంద్రంలో పాలకేంద్రం వద్ద విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వారు 1952లో అసెంబ్లీకి ఎన్నికై
5 సార్లు ఎన్నికైనటువంటి నాయకుడు. వారు డిప్యూటీ స్పీకర్గా, హైకో చైర్మన్గా, అదేవిధంగా మంత్రి పదవిని చేపట్టి 1969లో తెలంగాణ నల్గొండ బీచ్ సంక్షేమ సంఘం నుంచి ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీ. మరి కొండా లక్ష్మణ్ బాబూజీ గారు దేశ స్వాతంత్ర ఉద్యమంలో, సాయుధ తెలంగాణ ఉద్యమంలో, తొలి దశ తెలంగాణ ఉద్యమంలో, మరి చివరికి తెలంగాణ సాధించే ఉద్యమంలో కూడా మరి ఢిల్లీలో గడ్డ కట్టే చలిలో సైతం తన ప్రాణాన్ని లెక్క చేయకుండా తెలంగాణ సాధనే తన లక్ష్యంగా తన జీవితకాలం ఉద్యమం నడిపించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈ తెలంగాణలో ఒక కొండా లక్ష్మణ్ బాబూజీ మాత్రమే. 12వ వర్ధంతి సందర్భంగా నల్లగొండ జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో వారి యొక్క ఆశయాలను స్మరిస్తూ వారికి ఘనంగా నివాళులు అర్పించి పూలమాల వేసి వాళ్ళని ఆది చేసుకోవడం జరిగింది. మా యొక్క పద్మశాలి సమాజం మనగడకు, మన ఆర్థిక పరిస్థితికి మెరుగుపరచాలని పూర్వం చేనేత సహకార సంఘాలు నిర్మాణం చేసి మా యొక్క ఆర్థిక ఉన్నతికి చాలా కృషి చేసిన వ్యక్తి. మరి రేపు 27వ తారీఖున జరగబోయే జయంతి కార్యక్రమం కూడా ఘనంగా నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. బాపూజీ 12వ వర్ధంతికి ఈరోజు పద్మశాలి ప్రముఖులు, ఇతర నాయకులందరూ కూడా విచ్చేసినందుకు వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుతూ వారి యొక్క సేవల్ని మనం సరిగా వినియోగించుకొని ఇక ముందు కూడా మన పద్మశాలీలు ముందుకు పోవాలని ఈ సభాముఖంగా మనవి చేస్తున్నాను. సందర్భంగా శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా పద్మశాలి ప్రముఖులు, ఇతర ప్రముఖులు అందరూ విచ్చేసి వారికి నివాళులు అర్పించడం జరిగింది. వారు చేసే సేవలు ఎనలేనివి. వాళ్ళు పద్మశాలి కమ్యూనిటీకి ఎనలేని సేవలు చేసి వ్యాపార రంగంలో చాలా అభివృద్ధి పరిచి కమ్యూనిటీని చాలా అభివృద్ధి చేసిన మహానుభావుడు అంటే కొండా లక్ష్మణ్ బాపూజీ. కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ రోడ్లో ఉన్నటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా ఈ యొక్క నల్గొండ ప్రజలందరూ కూడా కోరుకునేది, ఆయన తెలంగాణ కొరకు శ్రమించినటువంటి వ్యక్తి, తెలంగాణ కొరకు మంత్రి పదవిని వదులుకున్నటువంటి వ్యక్తి, తెలంగాణ కొరకు జల సాధనను కూడా వదులుకున్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి మనం ఘనంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో గల షాదీఖానాలో తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యునాని వృద్ధాప్య వైద్య శిబిరం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు హాజరై మాట్లాడారు. చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో గల షాదీఖానాలో తెలంగాణ ప్రభుత్వం ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో యునాని వృద్ధాప్య వైద్య శిబిరం శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు హాజరై మాట్లాడుతూ వృద్ధాప్యంలో సాధారణంగా వచ్చే అనారోగ్య సమస్యలకు ఆయుష్ వైద్య విధానాల ద్వారా సులువైన చికిత్స అందచేయడం దీని ప్రత్యేకత అని తెలిపారు. అనంతరం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రోగ్రామ్ మేనేజర్ డాక్టర్ శ్రీ అద్దంకి వల్లి మాట్లాడుతూ ఆయుష్ అనగా 5 సాంప్రదాయ వైద్య విధానాల సమాహారమని, అవి ఆయుర్వేదం యొక్క ప్రకృతి చికిత్స, యునాని సిద్ధ హోమియోపతి అని తెలిపారు. ఆయుష్ శాఖ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, సాధారణ ఆరోగ్య తనిఖీ, రక్తపోటు, మధుమేహం, మోకాల నొప్పులు మొదలగు సమస్యలు జిల్లా వ్యాప్తంగా ఇలాంటి శిబిరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. పాఠశాల విద్యాశాఖ ఆదేశానుసారం ప్రతి నెల 3వ శనివారం ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా శనివారం మర్రిగూడ మండలం పరిధిలోని దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మల్లమ్మ పాల్గొని విద్యార్థుల విద్యా ప్రగతికి సంబంధించిన అంశాలపై తల్లిదండ్రుల ముందే విద్యార్థులతో ప్రదర్శన ఇప్పించారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరామ్ మాట్లాడారు. పాఠశాల విద్యాశాఖ ఆదేశానుసారం ప్రతి నెల 3వ శనివారం ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా శనివారం మర్రిగూడ మండల పరిధిలోని దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ను ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు ఉదావత్ లచ్చిరామ్ అధ్యక్షతన ప్రారంభమైన ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అమ్మ ఆదర్శ కమిటీ చైర్మన్ మల్లమ్మ పాల్గొని విద్యార్థుల విద్యా ప్రగతికి సంబంధించిన అంశాలపై తల్లిదండ్రుల ముందే విద్యార్థులతో ప్రదర్శనిప్పించారు. అనంతరం ప్రధానోపాధ్యాయుడు ఉదావత్ లచ్చిరామ్ తల్లిదండ్రులతో పలు అంశాలపై చర్చించి మాట్లాడారు.
జ్వరాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, పాఠశాల విద్యార్థుల విద్యా పురోగతి గురించి, సాయంత్రం ట్యూషన్ ఏర్పాటుపై, సమ్మేటివ్, అసమ్మేటివ్ పరీక్షలపై, పాఠశాలలో మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై ఆయన వివరించారు. తల్లిదండ్రుల నుంచి అభిప్రాయం సేకరించి, అలాగే త్వరలో దాతల సహకారంతో పాఠశాల విద్యార్థులకు టై బెల్ట్, ఐడి కార్డ్, షూ అందజేస్తామని తెలిపారు. ఈ పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో ఉపాధ్యాయులు వై మంజులత, కొండ శ్రీను, వాలంటరీ అమీనా, తల్లిదండ్రులు రమేష్, జిల్లా శంకర్, నడిమింటి జంగయ్య, రవి, జిల్లా సురేష్, పెంటయ్య, వెన్నెల, సోని మరియు విద్యార్థులు పాల్గొన్నారు. లాస్ట్ వర్కింగ్ ఉన్నది ఏప్రిల్ మాసంలోనే ఒక రోజు అందరం మీటింగ్ పెట్టి ప్రైవేట్ పిల్లలు ఆరోగ్యం ఎవరైనా ఉన్న వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఇంటి పక్కన ఎవరైనా మంచి చేద్దాం కూడా అలాగే చేద్దాం సాధ్యతతో చూపించు. ఓకే, గుడ్. రీడింగ్ చిన్నపిల్లలు 3rd క్లాస్ అయినా ఫ్లూయెంట్గా మంచిగా చదవగలరు. దారుణంగా తెలుగు అండ్ ఆడు ఇల్లు పెట్టుకో. గో, మంచి చదువు. ఏం చెప్పకు, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ చెప్పి అమౌంట్ అక్కవారు ఇస్తున్నారని సగం సార్ కూడా ఇస్తున్నారని చెప్పి ఒక టీచర్ అరేంజ్ చేసినాం. చాలా బాగుంది సార్ ఇక్కడ స్కూల్ అభివృద్ధి కూడా. టీచింగ్ అయితే చాలా మంచిగా ఉంది. కొంచెం ప్రైవేట్ స్కూల్లో పంపించే వాళ్ళకి కూడా మేము సవాల్ ఇస్తున్నాం. అంటే గవర్నమెంట్ స్కూల్లో చదివితే అంటే మీ ప్రైవేట్లో చదివిన అమ్మాయిని కానీ గవర్నమెంట్లో చదివిన అమ్మాయిని కానీ కూర్చోబెడదాం, చదివిద్దాము, వాళ్ళకి వీళ్ళకి ఏం డిఫరెంట్ ఉందో చూద్దాం అని చెప్పి మేము ప్రైవేట్లో పంపించే వాళ్ళు కూడా చెప్తున్నాం. చాలా మంచిగా చెప్తున్నారు. పేరు ఎక్కలేదు యాక్చువల్గా ఆన్లైన్ పేరు ఎక్కడ సార్ సెకండ్ క్లాస్ పిల్లలు రండి. అది చెప్పండి. లాస్ట్ వర్కింగ్ ఉన్నది ఏప్రిల్ మాసంలోనే ఒక రోజు అందరం మీటింగ్ పెట్టి ప్రైవేట్ పిల్లలు ఆరోగ్యం ఎవరైనా ఉన్న వాళ్ళని పిలిపించి వాళ్ళకి ఇంటి పక్కన ఎవరైనా మంచి చేద్దాం కూడా అలాగే చేద్దాం సాధ్యతతో. శనివారం ఇంద్రధనస్సు రంగులలో మెరిసిన గాంధీజీ విద్యా సంస్థల విద్యార్థులు రెయిన్బో డే వేడుకల సందర్భంగా నర్సరీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిట్టిపొట్టి చిన్నారులు అందమైన ముద్దుగుమ్మలు ఇంద్రధనస్సు ఆకారంలో 7 రంగుల దుస్తులు ధరించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడారు. శనివారం ఇంద్రధనస్సు రంగులతో మెరిసిన గాంధీజీ విద్యా సంస్థల విద్యార్థులు రెయిన్బో డే వేడుకల సందర్భంగా నర్సరీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా చిట్టిపొట్టి చిన్నారులు అందమైన ముద్దుగుమ్మలు ఇంద్రధనస్సు ఆకారంలో 7 రంగుల దుస్తులు ధరించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. ఈ సందర్భంగా ట్రస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రకృతి మనిషి జీవితంలో ఒక భాగమని, ప్రకృతికి మన జీవితంతో విడదీయలేని అనుబంధం ఉందని, ఇంద్రధనుస్సులో ఉన్న 7 రంగులు కలిస్తే వచ్చే రంగు తెలుపు అని, ఇది శాంతికి స్వచ్ఛతకు చిహ్నమని అన్నారు.
ఇంద్రధనుసు మానవ జాతికి నూతన ఉత్సాహం, ఉత్తేజం ఇస్తుందని, ఈ ఇంద్రధనుసుల విద్యార్థుల భవిష్యత్తు కూడా ఉజ్వలంగా, రంగులమయంగా, స్ఫూర్తిదాయకంగా కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు మరియు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు, పాఠశాల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్ సత్యనారాయణమూర్తి, ఇన్ఛార్జి కందుల కృష్ణయ్య, పులిపాటి రాధిక, విజయకుమారి, ఇతర అధ్యాపక బృందం, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మనిషి జీవన విధానంలో ప్రకృతితోనే ముడిపడి ఉందన్న గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గోడకొండ్ల గ్రామ పంచాయతీలోని వెంకటేశ్వర్ నగర్ మాల్ జెడ్పీహెచ్ఎస్లో PRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాంపల్లి సిఐ నవీన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. శనివారం నల్గొండ జిల్లా చింతపల్లి మండలం గోడగొండ్ల గ్రామ పంచాయతీలోని వెంకటేశ్వర్ నగర్ మాల్ జెడ్పీహెచ్ఎస్లో PRR ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాంపల్లి సిఐ నవీన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులు, ఉపాధ్యాయులు బోధించే పాఠాలు శ్రద్ధగా విని ప్రణాళికతో ముందుకెళ్లాలన్నారు. నవ సమాజం స్థాపన కోసం విద్యార్థులు, యువత కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం అధ్యాపకులు సిఐ నవీన్ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో PRR ఫౌండేషన్ వ్యవస్థాపకులు చెల్లెం పాండురంగారావు, గోడుగుండ్ల పంచాయతీ కార్యదర్శి జేర్పుల పద్మ, ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు కృష్ణవేణి, ఉపాధ్యాయ బృందం MD అన్వీర్ గోపాల్, ప్రవీణ్ శర్మ, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్రం యువత వైపు చూస్తున్నదిరా, యువకులంతా మేలుకుంటేనే భవిష్యత్తు బాటంటున్నదిరా. ఆ దిశగా యువత ఉండాలని కోరుకుంటూ మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు, ఓ మతుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, యాడ ఉన్నడగాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. నిలువెత్తు స్వార్థము నీడలాగొస్తుంటే చెడిపోక ఏమైతడమ్మా. ఆత్మీయ బంధాల, ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడోయమ్మా. ముక్తి పేరానరుడు రక్తిలో రాజయ్యి, రాకాసి రూపాన రంజిల్లుతున్నాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. ఇనుప రెక్కల తీగ విసిరిన పంజేకు కోడి పిల్లై చిక్కి కొట్టుకుంటున్నాడు. ఉట్టికి స్వర్గానికి అందకుండా తుదకు అస్థి పంజరమయ్యి అగుపించనున్నాడు. కదిలవి సముదన ధను సన్నలో నడుమ, కను బొమ్మలెగరేసి కాల గమనములోన మాయమైపోతున్నకై గంగ భక్తి ముసుగు తొడిగి బలపోదు వెడతాడు. ముక్తి పేరానరుడు రక్తిలో రాజయ్యి, రాకాసి రూపాన రంజిల్లుతున్నాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. కన్ను పొరలు కమ్మి కామంతో ఊరేగి వెకిలి చేసలతోటి వేధిస్తూ ఉన్నాడు. చీకటైతే రోజు చిట్టుగా తాగేసి వావి వరసలు కాస్త మరచిపోతున్నాడు. కన్నవాళ్లకు రోజు కన్నీళ్లు మిగిల్చి, కన్నవాళ్లకు రోజు కన్నీళ్లు మిగిల్చి కౌగిళ్ళ స్వర్గమని కలలు గంటున్నాడు, మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఓ మత్సుకైనా లేడు చూడు, మానవత్వము ఉన్నవాడు. అవసరానికి మనిషి సృష్టించి రూపాయే చుట్టూ తిరుగుతున్నాడమ్మా. రూపాయ కొరకు ఏ పాపానికైతేమి వడిగట్టెనదిగా చూడమ్మా. కోటి విద్యలు కూటి కోసమన్నది పోయి, కోట్లకు పడగెత్త కోరికలు చెలరేగా మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు. ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వము.
ఆలేరు మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిలు హాజరు కానున్నారని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తెలిపారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మాట్లాడుతూ ఆలేరు మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తదితరులు హాజరవుతారని తెలిపారు. ఈ ప్రమాణ స్వీకారోత్సవానికి అధిక సంఖ్యలో కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొనాలని కోరారు. ఆదివారం 22 తారీఖున ఆలేరు మార్కెట్ కమిటీ నూతనంగా ఏర్పడ్డ కమిటీని బాధ్యత తీసుకున్న సందర్భంలో గౌరవ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా గౌరవ మంత్రి ఆర్ఎండ్బి శాఖ మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఈ ప్రాంత ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ పెద్దలు తీర్మాన్ మల్లన్న గారు, అదేవిధంగా ఇంకా జిల్లా రాష్ట్ర నాయకులు పెద్ద ఎత్తున మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారానికి ఇచ్చే సందర్భంగా ఆలేరులో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు, రైతులు, వ్యవసాయ రైతులు కూడా అందరూ వచ్చి ఈ సభను విజయవంతం చేస్తారని చెప్పి, అదేవిధంగా మంత్రుల సహకారంతో ఈ ప్రాంతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్నే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గంధమల్ల కానీ, నవాపేట కానీ, ఇక్కడ నుండి తపాసుపల్లి ద్వారా ఆలేరును సస్యశ్యామలం చేస్తారని మాట ఇచ్చారు. కాబట్టి మా రైతుల పట్ల, రైతుల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రేపటి సభను విజయవంతం చేయాల్సిందిగా మా రైతన్నలు, కాంగ్రెస్ శ్రేణులను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. సూర్యాపేటలోని స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం వద్ద శనివారం రిసోర్స్ పర్సన్స్ ఆర్పీలు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్ జిల్లా అధ్యక్షురాలు అన్నపర్తి రాణి మాట్లాడారు. సూర్యాపేటలోని స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం వద్ద శనివారం రిసోర్స్ పర్సన్స్ ఆర్పీలు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రిసోర్స్ పర్సన్స్ జిల్లా అధ్యక్షురాలు అన్నపర్తి రాణి మాట్లాడుతూ, తీసుకున్న పొదుపు సంఘం డబ్బుల నిమిత్తం రికవరీకి వెళ్తే 10 ఏళ్లుగా లెక్కలు చూపించకుండా లేనిపోని నిందలు మోపి తమను తొలగించాలని జిల్లా స్థాయి అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టౌన్ లెవెల్ ఫెడరేషన్ అధ్యక్షురాలు ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మారాల్సి ఉండగా ఒక్కరే 10 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారని వాపోయారు. అరకొర వేతనాలతో కుటుంబం గడవని పరిస్థితి నెలకొందని, అలాంటి మాపై నిందలు మోపి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని, తక్షణమే SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. తమపై అసత్య ఆరోపణలు చేస్తున్న వారిపై తొలగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గతంలో తమ సమస్యలు పరిష్కరించాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ అన్నపూర్ణకు దరఖాస్తు చేశామని గుర్తు చేశారు. వారిపై చర్యలు తీసుకోని పక్షంలో సోమవారం కలెక్టరేట్ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు కోతి పద్మ, కోలమ్మంగ, బీబీ, మంత్రాల పద్మ, గోన విజయమ్మ, కప్పల పద్మ, నూర్జహాన్, రెహానా, లక్ష్మీప్రియ, రజని, నాగమణి, రాణి, నాగమణి, కట్ట రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
అప్పులు ఇచ్చి మేమే రికవరీ చేస్తాం, అంటే వసూలు చేస్తాం. మేము పోయి ఎవరినైనా అడిగితే మా మీద లేనిపోని అబండాలు వేసి ఆర్పీలు అంటోళ్ళు అణిగి మణిగి ఉండాలి, మా చెప్పు చేతలలో ఉండాలి. అయితే దీనికి అంతా కారణం ఎవరు? ఎన్న కవిత. ఆమె 10 ఏళ్ల కానించి టీఎల్ఎఫ్లో ఉన్నది కాబట్టి టీఎల్ఎఫ్ లెక్కలు లేవు. ఏమని అడగబోతే అన్నపర్తి రాని ఆమెను అనగొట్టాలి, ఆర్పీల అధ్యక్షురాలు నేను. అయితే ఆమెను ఒక్కదాన్ని మూస్తే గతంలో రామారావుని నవ తెలంగాణ ఆయనని నా మీద కూర్చుకొలిపి లేనిపోని మాటలు చెప్పిర్రు. ఆయన మమ్మల్ని పైసలు అడిగిండు, నేను ఇయ్యనంటే ఇగో వీటికి పాటుపడుతున్నారు. పాటుపడి మా ఆర్పీలకు ఎవరెవరో సంఘాల ద్వారా చేపించి ఈమెదొకటి నాదొకటి ఇంకోరిదొకటి అందరికీ మా మీద లేనిపోని అబద్ధాలు నిందలేస్తున్నారు. కట్టించేది మేము, వసూలు చేసేది మేము, 100 పనులు ఆర్పీలకు చెప్తారు. ఆమె ఒక్కతే ఉంటుంది. గత ప్రభుత్వం వల్ల కూడా మంత్రి గారికి జగదీశ్వర్ రెడ్డి గారికి నేను చెప్పేస్తే మేము ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కానీ చెత్తబుట్టలు వేసిర్రు. చైర్మన్ మేడం చెప్పినాం, అందరికి చెప్పినాం ఆర్పీలని తీసేయాలి, ఆర్పీలు ఉండొద్దు, మా అధ్యక్షులనే మేమే వసూలు చేస్తాం, మేమే అన్నింటిలో ముందు ఉంటామంటది ఆమె ఒక్కతే. గత 10 ఏళ్ల కానించి ఆమె ఒక్కతే ఉంది కాబట్టి ఆమె ఎమ్మటే రాజీనామా చేయాలి. లేకపోతే సోమవారం నాడు మేమంతరం పోయి కలెక్టర్ ఆఫీసు ముట్టడిస్తాం. మొత్తం లెక్కలు మాత్రం అన్నీ రావాలి. ప్రతి ఆర్పీ మీద అన్యాయం జరుగుతుంది, లేనిపోని ఆరోపణలు మా మీద చేస్తాం. మేము అసలు పోలేదు, అడగలేదు, అప్పులకు వేరే మనసులో పెడుతున్నారు, వాళ్ళు పోతున్నారు. కానీ నేనేమన్నా అనేసరికి ఆమె ఏమైనా చేస్తా, ఆమెను చంపుతా, నా కాళ్ళు ఉన్నారు, నా కీళ్ళు ఉన్నారు అని గురూజీ తోటి అన్నది. గురువుజీ వచ్చి మంగతో చెప్పిండు, మంగ మీద ఆడియో ఉంది మా కాడ. మొత్తం నేను కేసు పెడతా, రేపు ఈరోజే పెడతా. పెట్టేసినాక ఆమె మొత్తం తీస్తా, బయటికి తీసినాక ఆమె మొత్తం మాకు వివరణ ఇచ్చేసాను. న్యూస్లలో వేయడం అయితే చాలా బాధాకరం అవుతుంది. ఆర్పీలకు వచ్చేది అతి తక్కువ జీతం. మేము ప్రజాసేవ చేసినట్టే చేసి 40 లక్షలు 50 లక్షలు శ్రీనిధి కొట్టించి ఆ రికవరీ చేసే ధోరణిలో మేము పోయే విధానంలో మీరు రికవరీకి వెళ్ళకండమ్మా అంటే మేము వెళ్ళకుండానైనా ఉంటాం, కానీ మాకు ఉద్యోగ భద్రత అనేది కల్పించాలండి. మా మీద లేనిపోయిన అపోహలు పెట్టద్దు. ఆర్పీలో అతి చిన్న జీతానికి పనిచేస్తున్న వాళ్ళము, మేము సేవ చేస్తున్న దాని కిందకే వస్తుంది. మా ఆటో కిరాలకు జరుపు 6,000, అది కూడా ఉద్యోగ భద్రత లేకుండా మా మీద అబాండాలు వేసి లేనిపోని నిందలేసి ఎక్కడైనా ఎవిడెన్స్ చూపించి. నా దగ్గర 20 సంఘాలతో పనిచేస్తున్నాను నేను. అయితే ఇది చిన్న సంఘం ప్రాబ్లం వచ్చేసి నా దాకా ఇక్కడ వరకు వచ్చింది, పేపర్ వరకు వచ్చింది. దాని సమస్య ఏంటంటే ఇందిరాజ్యోతి గ్రూప్ అని నా దగ్గర ఉంటుంది ఒక గ్రూప్. అయితే వాళ్ళు 2 లీడర్ల మధ్యలో గొడవ వచ్చి, 2 మధ్యలో ఆమె పైసలు ఇచ్చింది, ఈమె పైసలు ఇవ్వలేదని, నాకు ఇవ్వలేదని, ఇవి ఇచ్చినని అదే గొడవతోని వాళ్ళు ఏం చేసిరంటే వాళ్ళు పంచాయతీ కానీ ఓబీల దగ్గరికి నా దగ్గరికి వచ్చారు 10 మంది. వచ్చినప్పుడు మేము మాట్లాడినప్పుడు అదే వాళ్ళ ఫస్ట్ లీడర్ వాళ్ళ మనవరాలని ఉంటుంది విజయాన్ని, అమ్మాయి ఏం చేసింది, ఇదే కోలమంగకు మమ్మల్ని పట్టించుకుంటలేదు మా ఆర్పీ కోచ్ పద్మ అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మా యూనియన్ కాబట్టి. ఇచ్చినప్పుడు అక్క నన్ను అడిగితే లేదు అక్క 2 సార్లు వచ్చిండ్రు, మేము పంచాయతీ చేసినాము అయిపోయింది, ఇట్లా సంగతి చేయకపోతే. శనివారం సూర్యాపేటలో బీసీ మహిళా కోటా అనే అంశం మీద జరిగిన జిల్లా సదస్సులో ప్రముఖ లాయరు గాయత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శనివారం సూర్యాపేటలో జరిగిన బీసీ మహిళా కోటా అనే అంశంపై మీద జరిగిన జిల్లా సదస్సులో ప్రముఖ లాయర్ గాయత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సభలో ప్రముఖ కవి, రచయిత దాసోజు లలిత సారథ్యంలో జరుగుతున్న ఉద్యమానికి తన మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా దాసోజు లలిత మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం గత ఏడాది తెచ్చిన మహిళా రాజకీయ రిజర్వేషన్ చట్టంలో బీసీలకు కోటా ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు. చట్టసభలలో బీసీ మహిళా రాజకీయ రిజర్వేషన్ సాధించే వరకు పోరాడాలని పిలుపునిచ్చారు. విసిగే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిలుకర శ్రీనివాస్ బీసీ మహిళా ఉద్యమానికి మద్దతు పలికారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వనిత మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో మహిళలు హుజూర్నగర్ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేసిన సందర్భాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వెలుగు వనిత, రాష్ట్ర అధ్యక్షురాలు దాసోజు లలిత, గాయత్రి, లక్ష్మీదేవి, జనార్దన్, ఆవుల నాగరాజు, నిమ్మల వీరన్న, పోలా జనార్దన్, దాసోజు కృష్ణమాచారి, రాకేష్, మహేష్ పెద్దలు పాల్గొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ మరి ఈ హక్కులను మనమే ఎందుకు అడుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది? మనమే ఎందుకు వెనుకబడుతున్నాం? మన
బీసీ మహిళలు ఈ దేశంలో ఉన్నారు. ధృవీకరించబడినటువంటి ఈ మహిళలు రాజ్యాధికారంలోకి రావడానికి ఎంత చదువుకున్నా కూడా వాళ్ళ జీవితాలు ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే ఉన్నది అన్నది వాస్తవికం. ఈ మధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మహిళా రిజర్వేషన్ అది ఏదో నామమాత్రంగా మహిళల ముఖాన ఏదో భిక్షం వేసినట్టుగా ఉన్నది అన్నది మనం అందరం గమనించుకోవాలి. ఎందుకంటే అందులో బీసీల వాటా ఎంత అన్నది స్పష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి ఇవాళ కేంద్రం ప్రభుత్వము ఇవాళ జారుల విధానాన్ని మనకు తెలియజేసింది. అయితే బీసీ రిజర్వేషన్ లేదు అన్నది, బీసీ మహిళల రిజర్వేషన్ కోటా ఎంత అన్నది మనం ఈ తెలంగాణలో దాని మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో బీసీ జనగణన చేస్తాము, కుల జనగణన అయిన తర్వాతనే స్థానిక ఎన్నికలు జరుపుతామని చెప్పేసి ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. ఆ ఏదైతే ప్రకటించిందో ఆ ప్రకటన మీద పాస్ చేసింది కదా, దాని మీద మాట్లాడాలని ఎందుకు నా తోటి సామాజిక జాతి బీసీ జాతి సోదరులకు అనిపించలేదు. వర్ణ వ్యవస్థలో శాతమానం ఉంటే మహిళలు ఆరోపణమా అని అనిపించినటువంటి సందర్భం. ఇక మా హక్కుల కోసం ఎవరు మాట్లాడరు. ఏడాది కావస్తుంది, ఎట్లనైనా మా హక్కుల కోసం మేము మాట్లాడాలి. ఎవరు వచ్చి మాట్లాడితే అది అసంపూర్ణమే. మా దానికోసం మేమే, మా వాటా కోసం మేమేంతో మాకంత వాటా కావాలని క్షేత్రస్థాయి పర్యటనలు, రాష్ట్ర సదస్సు ఒకటి తీర్మానం చేసుకొని రాష్ట్ర సభలో కొన్ని తీర్మానాలను చేసుకొని ఆ తీర్మానాలలో భాగమైన ఒక భాగం జిల్లా సదస్సులు పెట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలలో సదస్సులు పెట్టాలి. సదస్సుల తర్వాత ఇంకా కార్యక్రమం ఇంకా వేరేది ఉంటుంది. అట్లాగే కేంద్రంలో 33% బిల్లు పాస్ చేస్తే ఆ బిల్లు ఎవరి కోసం, ఏ మహిళలకు ఎంత వాటా అని తేల్చకుండా నియోజకవర్గాల పునర్విభజన చేసి 2029లో అమలు చేస్తామని కేంద్రం ప్రకటించింది. మాట్లాడుతున్నది ఆయన ఓన్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని వారి మాట్లాడి మాకు వినిపిస్తుంటాడు, నేను చూస్తూ ఉంటాం. గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ నిజంగా మనం చాలా వెనుకబడ్డాం. ఒక 50 ఏళ్ళు వెనుకబడ్డాం బీసీల కంటే కూడా. బీసీల మనం ఎంత చదివినా ముందుకు పోలేకపోతున్నాం. ఎందుకంటే ఒక 20 ఏళ్ల కింద ఇప్పుడున్న ఈ సోషల్ మీడియా లేదు, ఇప్పుడున్న ఈ యూట్యూబ్, సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, ఈ టెక్నాలజీ లేదు. అప్పుడు ఓన్లీ న్యూస్ పేపర్లు, ఆ పేపర్ కూడా గొప్ప వాళ్ళ ఇంటర్లో ఉంటుండే. అప్పుడు మేము మా తరంలో చదివాం అంటే అది మా నాన్నగారు మాకు ఇచ్చిన గొప్ప వరమని చెప్పుకోవాలి. ఎందుకంటే మా ఊళ్ళో ఫస్ట్ చదువుకున్న ఫ్యామిలీ అంటే మాదే. మా అన్నయ్య నూక నరసింహయ్య దేవనగర ఎమ్మెల్యే, మీకు తెలిసే ఉంటుంది, సరయ్యారు. ఇంకా నలుగురు బ్రదర్స్, మొత్తం 5 బ్రదర్స్ నాకు. అందరూ కూడా చదువుకున్నాం. మాకు అప్పుడున్న ఆస్తి ఎంత అంటే చాలా తక్కువ. కానీ మా నాన్న మమ్మల్ని ఆస్తిగా భావించి మమ్మల్ని మంచి విద్యావేత్తగా చేసిండు. ఆయనకు నిజంగా మేము ఎప్పటికీ రుణపడుతున్నాం, మా అమ్మ నాన్న ఇద్దరికి కూడా. ఎందుకంటే చదివించడానికి వీలు లేకపోవడం, మా అమ్మ పక్కన వాళ్ళకు బదులని తీసుకొచ్చి మా అన్నయ్యకు ఫీజు కట్టడం కట్టడం నేను చూశాను. ఇంకా గొప్ప విషయం ఏం చెప్పాలంటే మీకు మాది నక్కల దగ్గర పాలెం గ్రామం, అక్కడ 3వ తరగతి వరకే ఉండేది. నేను చిన్నదాన్ని, అన్నయ్య అంతా 3వ తరగతి లోపలని మాకు ఒక 203 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి పొలంగట్ట మధ్య నుంచి గుజరాలు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు పాషికంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి చిక్కా శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రాంగణంలో ఉన్న బాపూజీ విగ్రహానికి ముఖ్య అతిథిగా జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు తీరందాసు ధనంజయ పాల్గొని పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడు పాషికంటి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి
చిక్క శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ ప్రాంగణంలో ఉన్న బాపూజీ విగ్రహానికి ముఖ్య అతిథిగా జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు శ్రీ తిరందాస్ ధనుంజయ్ పాల్గొని పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు బింగి నరసింహులు, జిల్లా ఉపాధ్యక్షులు బేతి రాములు, ఎల్మినేటి కుమార్, చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు గట్టురాజు, ప్రధాన కార్యదర్శి మురుగు శ్రీధర్, మాజీ సర్పంచ్ చింతకింది మురళి, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి ఆడెపు బాలస్వామి, జిల్లా ప్రచార కార్యదర్శి గుజ్జ అశోక్, పద్మశాలి సంఘం నాయకులు ఎలగందుల రామబృషి, రాపెల్లి విక్రమ్, బేతి శ్రీనివాస్, రేగోటి వెంకటేష్, ఎలగందుల యాదగిరి, కటకం మల్లేశం, మంత్రి భాస్కర్, పాషికంటి ఉపేందర్, మొరుగు కృష్ణమూర్తి, చిట్టిమల్ల వెంకటేష్, చింతకింది సిద్ధులు, రాచర్ల నరసింహులు, భోగ సంతోష్, మంగళపల్లి వెంకటేష్, కటకం సత్యనారాయణ, బేతి సత్యనారాయణ, భోగ వెంకటాచలం, పాము అనిత, చింతకింది రేణుక, ఏలూరి భానుమతి, బింగి భవానీ, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. జై కొండ లక్ష్మణ్ బాపూజీ. ఈరోజు పెద్దలు మా జాతి పిత శ్రీ కొండ లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా వారిని మేము మరణం చేసుకున్నాము. వారు మా 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 చేనేత వృత్తికి ఎంతో సహకారం చేసిండు. అసలు కుల సంఘాలకు, బీసీ కుల సంఘాలని ప్రోత్సహించి సంఘాలను ఏర్పాటు చేసి వారికి గవర్నమెంట్ నుంచి రావాల్సిన ఎన్నో రకాల హక్కులని కల్పించిండు. అదేవిధంగా అతను మన భువనగిరి జిల్లా నుంచి మినిమం 4 సార్లు మన దగ్గర నుంచి ఎలక్ట్ అయ్యిండు. అదేవిధంగా ఆయన ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన ఆర్ఎస్ఎల్ పోరాడి రాష్ట్రం వచ్చేంత వరకు ఒక చూపించి ఈరోజు ఘనంగా నివాళులు అర్పించి మేము వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి 12వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మేము అన్ని బీసీ అనగారిన బలహీన వర్గాలందరూ కూడా కొండా లక్ష్మణ్ బాపూజీ గారికి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. వారందరికీ మేము చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరియు కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయం కోసం పాటుపడుతూ ఆయనను ఎప్పుడు మర్చిపోకుండా మన జాతిపితగా గుర్తించుకుంటామని ఈ సందర్భం తెలియజేసుకుంటున్నాం. జై మార్కండేయ, జై పద్మశాలి. మన జాతిపిత అని చెప్పుకోబడుతున్నటువంటి పద్మశాలి ముద్దుబిడ్డ, బీసీ అనగార వర్గాల ఆశాజ్యోతి బాపూజీ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విచ్చేసినటువంటి అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఆ రోజు వాస్తవానికి కూడా ఆంధ్ర రాయలసీమ పెత్తనం జరుగుతున్న రోజులలో కూడా కొండ లక్ష్మణ్ బాపూజీ అదే రోజు అప్పుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉండే. కానీ ఆ రోజు నేను ముఖ్యమంత్రి కావడం ఏంది అని ఒక ఎస్సీని మరి ముఖ్యమంత్రి చేసినటువంటి ఆయనకు సహకరించి బలపరిచినటువంటి గొప్ప వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ. ఇవాళ బీసీలు, ఎస్సీలు, అణగారిన వర్గాలను అందరూ కూడా ఏకదాటికి తెచ్చి మరి వాళ్ళకి సంఘాలను ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజీ. ఎక్కడో మారుమూల ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలంలో వాంకేడ్ అనే గ్రామంలో జన్మించినటువంటి గొప్ప వ్యక్తి ఇలా హైదరాబాద్. అలాంటి సందర్భాల్లో మంత్రి పదవిని తెలంగాణ కోసము త్యాగం చేసి మంత్రి పదవిని రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి గొప్ప మహనీయుడు కొండ లక్ష్మణ్ బాపూజీ. ఆయన పేరును ఈ యాదాద్రి జిల్లా భువనగిరి ఏదైతే ఉన్నదో ప్రస్తుతము కొండ లక్ష్మణ్ బాపూజీ జిల్లాగా మార్చాలని ప్రభుత్వానికి మా అధ్యక్షుని ద్వారా మిగతా పెద్దల ద్వారా ఒక మెమోరాండం కూడా ఇస్తాము. ఈరోజు నిజంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కుల బాంధవులకు, రాజకీయ ప్రముఖులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు జరుపుకుంటూ జై కొండ. శనివారం ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద స్వాతంత్ర సమరయోధుడు, మాజీ మంత్రి, న్యాయవాది, తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముందుగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. శనివారం ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎంజీ రోడ్డులో ఉన్న మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద స్వాతంత్ర సమరయోధుడు, మాజీ మంత్రి, న్యాయవాది, తెలంగాణ తొలి మలిదశ ఉద్యమకారుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి
ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ముందుగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు, తెలంగాణ పద్మశాలి సంఘం రాష్ట్ర మాజీ కార్యదర్శి చలమల నరసింహ, చేనేత సహకార సంఘం అధ్యక్షులు కడారి భిక్షం, పద్మశాలి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మిర్యాల గోపాలకృష్ణలు మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుడు, ప్రత్యేకతలు, తెలంగాణ రాష్ట్ర తొలి దేశం మలిదేశ ఉద్యమంలో తమ చివరి రక్తబొట్టు వరకు పోరాటం చేసిన మహా గొప్ప నాయకుడని, బడుగు బలహీన వర్గాల అభివృద్ధికై, హక్కులకై నిరంతరం పోరాటాలు చేసి ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో తన 95వ ఏట చలికాలం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దీక్షలు చేయడం జరిగింది. అంతేకాదు తొలి దశ ఉద్యమంలో తన మంత్రి పదవికి రాజీనామా చేసిన మొట్టమొదటి నాయకుడని, మలిదేశ ఉద్యమంలో తన సొంత ఇంటిని టీఆర్ఎస్ పార్టీకి ఉచితంగా శాశ్వతంగా ఇవ్వడం జరిగిందని, తొలి దశ ఉద్యమంలో అరెస్ట్ అయిన నాయకులకు, కార్యకర్తలకు కోర్టులో ఉచితంగా వాదించి వారికి బెయిల్ ఇప్పించి చలో నుండి నడిపించిన మహా నిస్వార్థ నాయకుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు పెండెం కృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి దూలం నగేష్, పద్మశాలి సంఘం పట్టణ ప్రధాన కార్యదర్శి యలగందుల సుదర్శన్, యూత్ జిల్లా అధ్యక్షులు మిట్టపోల యుగేందర్, పున్న వెంకన్న, బల్కే క్రాంతి, బీసీ నాయకులు తన్నీరు వాసుదేవ్, రాచకొండ ధనలక్ష్మి, రాపోలు ఉపేందర్, వెంకటేశ్వర్లు, యాదగిరి, చంద్రమౌళి, ఉపేందర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. సూర్యాపేట సూర్యాపేట జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు విగ్రహం వద్ద ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 12వ వర్ధంతి కార్యక్రమానికి చేసిన కులబంధువులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈ యొక్క వర్ధంతి కార్యక్రమం సూర్యాపేట జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఇప్పుడే వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పద్మశాలి ముద్దుబిడ్డ, తెలంగాణ ముద్దుబిడ్డ. మరి ఈ యొక్క తెలంగాణ పోరాటంలో తొలి దశ ఉద్యమంలో పాల్గొని మరి తన మంత్రి పదవిని తులప్రాయంగా వదిలివేసిన మహా గొప్ప నాయకుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ. వారు తన తుది శ్వాస వరకు కూడా తెలంగాణ పోరాటంలో పాల్గొనడం జరిగింది. వారు మలిదశ ఉద్యమంలో మేము భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ ఉద్యమంలో పార్లమెంటు ముట్టడి కార్యక్రమంలో వెళ్తుంటే ట్రైన్లో మా యొక్క బోగిలోనూ ప్రయాణించడం జరిగింది. మరి 95 సంవత్సరాల అంత వృద్ధాప్యంలో చలికాలము డిసెంబరు 14వ తారీఖు నాడు మరి అంత చలిలో కూడా ప్రయాణం చేసి మరి జంతర్ మంతర్లో ధర్నా చేసేందుకు పోవడం జరిగింది. వారు మాకు ఒకటే అన్నారు, మేము చేసే కాడికి చేసినాం, ఈసారి మనకు తెలంగాణ రాకుంటే మరి ఎన్నడూ కూడా రాదు. కాబట్టి మీ యువకులంతా ఇది గట్టిగా పట్టుబట్టి మీరు చాలా వరకు పోరాటం చేసి మీరు తెలంగాణ చూడాలని మరి ఆ రకంగా మాకు దిశానిర్దేశం చేయడం జరిగింది. వారు మరి మన సమాజానికి, పద్మశాలి సమాజానికే కాదు అన్ని బీసీ వర్గాలకు కూడా పెద్ద నాయకుడు, మరి ఉద్యమకారుడు, మరి అదేవిధంగా ఒక న్యాయవాది. ఆ రకంగా చేసి మరి చివరి దశ వరకు కూడా తన సొంత ఇల్లును కూడా తెలంగాణ ఉద్యమ పార్టీ అయిన టీఆర్ఎస్ కు ఉపయోగపడడం జరిగింది. కాబట్టి వారి ఆశయ సాధనాలు మనందరం స్ఫూర్తిగా తీసుకొని భావితరాలకు కూడా మరి అందించే విధంగా మరి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి జీవిత చరిత్రను పాఠ్యాంశంలో చేర్చాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట మండలం రఘునాథపురం గ్రామంలో శనివారం శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘ భవనంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి కార్యక్రమాన్ని పద్మశాలి సంఘం కుల బాంధవుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షులు భోగ వెంకటయ్య మాట్లాడారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రాజ్పేట మండలం రఘునాథపుర గ్రామంలో శనివారం శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘం భవనంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి కార్యక్రమాన్ని పద్మశాలి సంఘం కుల బాంధవుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పద్మశాలి సంఘం అధ్యక్షులు భోగ వెంకటయ్య మాట్లాడుతూ, మన పద్మశాలి బుద్ధుబిడ్డ, స్వాతంత్ర సమర యోధులు, తెలంగాణ తొలి ఉద్యమ నాయకులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడిన నాయకుడు, పదవుల కన్నా నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడిన నిజమైన గాంధీయవాది ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ అని దేశానికి, రాష్ట్రానికి ఎంతగానో సేవలు చేశారని అన్నారు. ఆయన సేవలు ఎంతో విలువైనవని, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మనమంతా ముందుకు సాగాలని అన్నారు. ముఖ్యంగా యువత ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో, ఆయన బాటలో నడవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ రఘునాథ మార్కండేయ పద్మశాలి సంఘం సభ్యులు, రాష్ట్ర జిల్లా మండల పద్మశాలి సంఘం నాయకులు, కుల బాంధవులు అధిక సంఖ్యలో పాల్గొని బాపూజీకి ఘన నివాళులర్పించారు. శనివారం వినూత్న అగ్రోటెక్ కంపెనీ వారు మోతే మండలం సిరికొండ, చివ్వేంల మండలం బండమీది చెందుపట్ల, మద్దిరాల మండలం మద్దిరాల, సూర్యాపేట మండలం బాలెంలలో రైతులకు సేంద్రియ ఎరువులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. శనివారం వినూత్న అగ్రోటెక్ కంపెనీ వారు మోతి మండలం సిరికొండ, చివ్యంల మండలం బండమీది చందుపట్ల, మద్దిరాల మండలం మద్దిరాల, సూర్యాపేట మండలం బాలెంలలో రైతులకు సేంద్రియ ఎరువులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రస్తుతం రైతులు పంటల సాగులో రసాయనిక ఎరువులు అధికంగా వాడటం వలన ఆహార ఉత్పత్తులు విషతుల్యం అవుతున్నాయని, భూమిలో పంట దిగుబడి తగ్గిపోతున్నాయని, మానవాళికి, జంతువులకు ముప్పును కలిగిస్తుందని, పర్యావరణ కాలుష్యం పెంచుతున్నాయని ఆయన అన్నారు. వినూత్న అగ్రోటెక్ ఎల్ఎల్పి వారు రైతులకు జీవన ఎరువులు, యోధ స్వేద్రియ, ఏదసిఎంఎస్ జీవన ఎరువుల, గోల్డ్ రైతు మిత్ర, ప్రణయ్ గోహై, గానూన్స్, గోహై లిక్విడ్, డెల్టా ప్రో, తులిప్ యువరాజ్, డైనమైట్ జర్నీ సింగర్ 11, టర్బో 11, కేజీఎఫ్ 6, రోపిని ఉజ్వల్ 11, త్రిశూల్ ఈ యొక్క సేంద్రియ ఎరువులు వాడటం వలన వ్యాధి నిరోధక శక్తి రైతులకు తెలిపారు. అగ్రోటెక్ ఎల్ఎల్ సంస్థ గత 2 సంవత్సరాలుగా సేంద్రియ జీవన ఎరువులను అందిస్తున్నామని, వీటిపై రైతులకు పలు గ్రామాలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్రోటెక్ ఎల్ఎల్పి ఫీల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కొమరం శ్రవణ్ కుమార్, బీజేపీలో గత 20 సంవత్సరాలుగా క్రియాశీల పాత్ర పోషించిన మిర్యాల వెంకటేశానికి బీజేపీ పార్టీ గుర్తించి పట్టణ కన్వీనర్గా నియమించినందుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణలు హర్షం వ్యక్తం చేశారు. శనివారం నల్గొండ పట్టణంలోని పద్మనగర్లో మిర్యాల వెంకటేశాన్ని ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడారు. బీజేపీలో గత 20 సంవత్సరాలుగా క్రియాశీల పాత్ర పోషించిన మిర్యాల వెంకటేశానికి బీజేపీ పార్టీ గుర్తించి పట్టణ కన్వీనర్గా నియమించినందుకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి, జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణలు హర్షం వ్యక్తం చేశారు. శనివారం నల్గొండ పట్టణంలోని పద్మనగర్లో మిర్యాల వెంకటేశాన్ని ఘనంగా సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ, బీజేపీ రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు సహకరించిన కార్యకర్తలకు బీసీ సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ గుర్తించి పదవి ఇచ్చినందుకు కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారతీయ పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు, జిల్లా భిక్షం, తెలంగాణ బెస్తా రాష్ట్ర అధ్యక్షులు గుండు వెంకటేశ్వర్లు, బీసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు వంగూరు నారాయణ యాదవ్, బీసీ యువజన సంఘం పట్టణాధ్యక్షులు చెరుపల్లి సదాశివం, బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శి యాదవ సంఘం రాష్ట్ర కార్యదర్శి గంజి అజయ్, వల్ల కీర్తి శ్రీనివాస్, మూడా సైదులు, రుద్ర లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. దండ పట్టుకోరు దండ కనబడుతుంది పైకి దండ
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం తురకలషాపురం బ్రాహ్మణపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రాలలో పోషణమాస కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సిడిపిఓ జోష్న మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం తుర్కలాషాపురం బ్రాహ్మణపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రంలో పోషణమాస కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సిడిపిఓ జోష్న మాట్లాడుతూ గర్భిణీ తల్లులు సంపూర్ణ భోజనంతో చేర్చవలసిన ఆహార పదార్థాల గురించి వివరించారు. ఆకుకూరలు, పండ్లు, కూరగాయలు, మునగాకు పచ్చడి, పాలు, గుడ్లు, పప్పు ధాన్యాలు, పల్లీలు, రాగులు, నువ్వులు అన్ని రకముల ఆహార పదార్థాలను తీసుకోవాలని, బాలామృతం ఖచ్చితంగా బిడ్డకు పెట్టాలని అన్నారు. ప్రతి నెల బిడ్డ బరువును చూసుకొని పిల్లలకు విటమిన్ కలిగి ఉన్న కాల్షియం, ఐరన్ లాంటి ఆహార పదార్థాలను పిల్లలకు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హేమావతి, ఐసిడిఎస్ సూపర్వైజర్లు యాకూబ్ పాషా బేగం, ఎండి షమీం, సిహెచ్ఓ వెంకటేష్, ఎంఐహెచ్ఓ యమున, అంగన్వాడీ టీచర్లు పుష్ప, మహేశ్వరి, మౌనిక, గంగా భవానీ, ఏఎన్ఎంలు ఎండి పర్వీన్ బేగం, దేవేందర్, ఆశా వర్కర్లు రమ, నవనీత, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, తల్లులు తదితరులు పాల్గొన్నారు. కరెక్ట్ వయసు తగ్గ పొడుగు పెరుగుతుంది, ఆ పొడుగు పెరుగుతున్నాడు. ఒకవేళ బరువు లేకుంటే కొద్దిగా ఎందుకో లోపం వచ్చింది, అయితే ఏం జాగ్రత్తలు తీసుకోవాలని ఆలోచన. కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలి అంటే 6వ నెల నుంచి మనము 18 నెలల వరకు కనుక మీరు జాగ్రత్తగా బిడ్డను కనుక అదే పోషకాలను అదే స్థాయిలో అందిస్తే ఏమవుతుందంటే వాళ్ళలో పోషకాల లోపం ఉండదు. తర్వాత బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా మంచిగా జరుగుతుంది. ఆ 2 ఏళ్ల లోపల వాడు ఏదైతే మంచిగా యాక్టివ్గా ఉండగలుగుతాడో అప్పుడే వాడు తర్వాత నీకు ప్రీ స్కూల్కి వచ్చినా కూడా ఏదైనా చెప్తే తొందరగా గ్రహించగలుగుతారు. యాక్టివ్గా ఉన్న పిల్లలే గ్రహించగలుగుతారు, అదొకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ డల్గా ఉన్నాడు అనుకోండి, వాడికి కూడా చేత కాదు, వాడికి కూడా మీలాగానే నీరసం ఉన్నది అనుకో, వాడు ఏం చేస్తాడు, స్కూల్కి వచ్చినప్పటి నుంచి ఒక మూల కూర్చుంటాడు, లేదా అమ్మ అని ఏడవడము ఏదో ఒకటి చేస్తాడు. అట్లనే అదే యాక్టివ్ ఉన్నవాడు కూర్చోమంటే బయటకు పోతాడు, ఇక్కడ దుక్కుతాడు, అక్కడ దుక్కుతాడు, ఏదేదో పనులు చేస్తాడు కదా. మనకి 2 ఇయర్స్ లోపల పిల్లలకు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఇక్కడ మనము 6వ నెల నుంచి అన్నప్రాస పెడుతున్నాం. అన్నప్రాస పెట్టినాక ఏం చేయాలి, మనము అన్నప్రాస పెట్టినప్పటి నుంచి సరిపోతున్నాయి నా పాలు, కానీ పాలల్లో పోషకాలు లేవు. అందుకొరకే మేము తీసే బరువులలో మరి మనకు 6 నెలల నుంచి 2 సంవత్సరాల లోపల కూడా మాకు తక్కువ బరువులు వస్తున్నారు పిల్లలు. అర్థమవుతుందా? మరి ఎందుకు వస్తున్నారు అంటే ఇదే కారణం. కాబట్టి పిల్లలకు మీరు ఏం చేయాలి అంటే ఇట్లా 8 భోజనాలు పెట్టాలి. ఏం పెట్టాలి, ఇప్పుడు మీ పెద్ద ఆలోచన ఏంటంటే 8 భోజనాలా 6 భోజనాలా ఏం పెట్టాలి, అర్థమవుతుందా? మరి ఆ ఏం పెట్టాలి అంటే మీరు ఏవైనా పెట్టవచ్చు. ఇప్పుడు అటుకులు ఉన్నాయి, తర్వాత మీరు ఈ ఉగ్గు పెట్టవచ్చు, ఇంకా రెడీమేడ్గా మా బాలామృతం ఉన్నది. మీకు ఇంకా మంచిది ఏంటంటే బెస్ట్ శాంపుల్ మాకు బాలామృతం. ఖర్చుగా మీరు ఏమి ఒళ్ళు అలవకుండా ఏమి అవన్నీ ఆడబోసుకొని ఎండబెట్టుకొని పొడుగు చేసుకోకుండా మీకు రెడీమేడ్గా ఉంది. పోషకాహారం సరైన రీతిలో తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు మనం తల్లి ఎప్పుడైతే వీక్ ఉంటుందో గర్భంలో ఉండే పిండం కూడా వీక్గానే ఉంటుంది. ఎప్పుడైతే తల్లి మంచిగా తిని ఆరోగ్యంగా ఉంటుందో మన గర్భంలో ఉండే శిశువు కూడా రైస్ క్వాంటిటీ మనం ఎక్కువ తినమనుకో శారీరక శ్రమ అనేది అధికంగా ఉండాలి. శారీరక శ్రమ లేకుండా మనం రైస్ తిన్నామనుకో ఏమైతుంది, గ్లూకోజ్ ఫామ్ అయిపోతుంది శరీరంలో ఎక్కువ, అప్పుడు మనకు ఆటోమేటిక్గా షుగర్ వస్తుంది. అందుకోసం ఇప్పుడు మనకి డాక్టర్లు ఏం సలహా ఇస్తున్నారంటే మనం రైస్
రావాల్సి వచ్చింది. ఈ ఉద్యోగం దగ్గర నుంచి ఒకటి మనకు విటమిన్లతో ఒక గోళీ ఉంటుంది. అది మనకు ఒక గోళీ మనకు 10 రూపాయలు ఉంటుంది. ఆ గోళీ మన దాంట్లో A to Z. హెడ్లైన్స్ మరోసారి. ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి నివాళులర్పించిన ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీల ఐలయ్య. నాంపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రత్యేక క్యాంపు ఏర్పాటు. వినాయకుడి పూజలో పాల్గొన్న ప్రభుత్వ ఆలయం ఎమ్మెల్యే బీల ఐలయ్య. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు. ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో చౌటుప్పల్లో యూనాని వృద్ధాప్య వైద్య శిబిరం. మదిగూడ మండల పరిధిలోని దామర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పేరెంట్స్ మీటింగ్. మనిషి జీవన విధానం ప్రకృతితోనే ముడిపడి ఉంటున్న గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు. మాదక ద్రవ్యాలకు విద్యార్థులు, యువత దూరంగా ఉండాలని సూచించిన సిఐ నవీన్. ఆలేరు మార్కెట్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు హాజరవుతారని తెలిపిన ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీల ఐలయ్య. టౌన్ లెవెల్ ఫెడరేషన్ అధ్యక్షురాలు వెన్న కవిత, ప్రియదర్శిని, సంఘ సభ్యురాలు భాగ్యమ్మలపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్న రిసోర్స్ పర్సన్ జిల్లా అధ్యక్షురాలు అన్నపర్తి రాణి. బీసీ మహిళలకు చట్టసభల్లోకి రాజకీయ రిజర్వేషన్ కోసం ఉద్యమించాలన్న ప్రముఖ లాయర్ గాయత్రి. ఆలేరు పట్టణ కేంద్రంలో పట్టణ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు. ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు. రఘునాథపురంలో ఘనంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు. రైతులకు సేంద్రియ జీవన ఎరువు వాడటం వల్ల పెట్టుబడి తగ్గించుకోవచ్చన్న వినూత్న అగ్రోటెక్ ఎల్ఎల్పి మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కిరణ్ కుమార్. పార్టీ గుర్తించి పదవి ఇచ్చినందుకు కార్యకర్తలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్న జిల్లా అధ్యక్షులు దురుకు లక్ష్మీనారాయణ. ప్రతి నెల బిడ్డే బరువును చూసుకొని పిల్లలకు విటమిన్ కలిగి ఉన్న కాల్షియం, ఐరన్ లాంటి ఆహార పదార్థాలను పిల్లలకు అందించాలన్న ఐసిడిఎస్ సిడిపిఓ జోష్న. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.